గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 99వ దశకంలో ఉన్నాం. విష్ణోర్వీర్యాణి కో వా కథయతు ధరణేః కశ్చ రేణూన్మిమీతే. విష్ణోర్వీర్యాణి కో వా కథయతు ధరణేః కశ్చ రేణూన్మిమీతే. యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమితం మోదతే పూర్ణ సంపత్. యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం త్వద్భక్తా యత్ర మాద్యంత్యమృతరసమరందస్య యత్ర ప్రవాహః. ఇసుక రేణువులను లెక్కింపనేలేనట్లుగా నీ యొక్క మహావిభూతులను ఎవడును వర్ణింపజాలడు. నీవు 3 అడుగులతో ఈ సమస్త జగత్తును ఆక్రమించిన వాడవు. నీ పాదస్పర్శ మాత్రమున ఈ సకల జగత్తు సమస్త సంపదలతో విలసిల్లుచుండును. సమస్త విశ్వమును ధరించి పోషించునట్టి నీకు పరంధామము మిక్కిలి ప్రియమైనది. నీవు సర్వదా వసించుచుండునట్టి వైకుంఠమున నీ భక్తులు సర్వదా ఆనందామృతమును అనుభవిస్తూ ఉంటారు. అట్టి నీ పరమ పదమునకు నేను చేరుకొనుచున్నట్లు నీవు నన్ను అనుగ్రహింపుము. ఆజ్యాయ శేషకర్త్రే ప్రతినిమిష నవీనాయ భర్త్రే విభూతే. భక్తాత్మా విష్ణవేయ ప్రతిశతి హవిరాదీని యజ్ఞార్చనాదౌ. కృష్ణాద్యం జన్మయో వా మహదిహ మహతో వర్ణయేత్ సోయమేవ. ప్రీతః పూర్ణో యశోభిస్త్వరితమభిసరేత్ ప్రాప్యమంతే పదంతే. నీవు ఆద్యుడవు స్వామి, సమస్త సృష్టిని చేయువాడవు, నిత్య నూతనముగా ఉండువాడవు, ఐశ్వర్యములన్నిటికీ నీ అధినాథుడవు. అట్టి శ్రీ మహావిష్ణువగు నీకు యజ్ఞము అర్చనాదులు చేయుచున్న సమయమున భక్తితో ఉన్న హవిస్సు మొదలగు వానిని సమర్పించుచు కృష్ణాద్యవతారములలో నీవు చేసిన లీలలను చాలా గొప్పగా కీర్తించుచుండువాడికి ఈ లోకమున చక్కని యశస్సు చేకూరును. అతనికి మరణానంతరము నీ భక్తులు అందరూ చేరుకొనదగిన నీ వైకుంఠ లోకము కూడా లభించును. హే స్తోతారః కవీంద్రాస్తమిహ ఖలు యథా చేతయధ్వే తథైవ. హే స్తోతారః కవీంద్రాస్తమిహ ఖలు యథా చేతయధ్వే తథైవ. వ్యక్తం వేదస్య సారం ప్రణువత జననోపాత్తలీలా కథాభిః. జానంతశ్చాస్య నామాన్యఖిల సుఖకరాణీతి సంకీర్తయధ్వం. హే విష్ణో కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం. స్తోత్రములను రచించు ఓ కవిశ్రేష్ఠులారా, మీకు తెలిసినట్లు వేదముల సారభూతమైన శ్రీ విష్ణువు యొక్క అవతార లీలలను చక్కగా స్తుతించండి. అతని దివ్యనామములు అందరికీ ఆనందము కలిగించునని బాగుగా తెలుసుకుని గానం చేయండి. శ్రీ మహావిష్ణు చాలా గొప్పవాడవగు నిన్ను కీర్తనాదులతో సేవించుచు తత్వజ్ఞానమును సులభంగా పొందునట్లు చేయుము. విష్ణో కర్మాణి సంపశ్యత మనసి సదా యైస్తధర్మాన్ బధ్నాత్. విష్ణో కర్మాణి సంపశ్యత మనసి సదా యైస్తధర్మాన్ బధ్నాత్. యానీంద్రస్యైచ భృత్య ప్రియసఖ ఇవ చ వ్యాతనోక్షేమకారీ. వీక్షంతే యోగసిద్ధాః పరపదమనిశం యస్య సమ్యక్ ప్రకాశం. వీక్ష్యంతే యోగసిద్ధాః పరపదమనిశం యస్య సమ్యక్ ప్రకాశం. విప్రేంద్రా జాగరూకాః కృతబహునుతయో యచ్చ నిర్భాసయంతి. భగవంతుడగు శ్రీ మహావిష్ణువు తన కర్మల ద్వారా వర్ణాశ్రమ ధర్మములను స్థాపించాడు. అలాగే ఆ కర్మలను ఇంద్రునకు మేలు చేయు సేవకుని వలె మిత్రుని వలె తానే చేసెను.
అట్టి విష్ణుమూర్తి యొక్క లీలలను భక్తులకు మీరు మీ మనస్సులందు కీర్తించండి. యోగము వలన సిద్ధి పొందిన వారు మిక్కిలి ప్రకాశవంతమైన ఆ పరమపదమును ఎల్లప్పుడూ దర్శిస్తూ ఉంటారు. అలాగే బ్రాహ్మణోత్తములు చాలా శ్రద్ధ కలిగి తమ తమ స్తుతుల ద్వారా ఆ పరమపదమును కీర్తిస్తూ ఉంటారు. నో జాతో జాయమానోపి చ సమధిగతస్త్వన్మహిమ్నోవసానం దేవశ్రేయాంసి విద్వాన్ ప్రతిముహురపి తే నామ శంసామి విష్ణో తం త్వాం సంస్తౌమి నానావిధనుతి వచనైరస్య లోకత్రయస్యాప్యూర్ధ్వం విభ్రాజమానే విరచిత వసతిం తత్ర వైకుంఠలోకే. ప్రభు, ఇంతవరకును నీ మహిమలను సంపూర్ణముగా ఎరిగినవాడు నభూతో న భవిష్యతి. నీ నామకీర్తనము సర్వశ్రేయోదాయకము కనుక నేను నీ నామమునే స్మరిస్తూ ఉంటాను, పరిపరి విధముల కీర్తిస్తూ ఉంటాను. ముల్లోకములకును ఊర్ధ్వభాగమున విరాజమానము వైకుంఠమున నీవు సంతతము తేజరిల్లుచుందువు. మహాత్మా, అట్టి నిన్ను ఎల్లప్పుడూ అనేక విధములుగా స్తుతించుచుందును. ఆపసృష్ట్యాదిజన్యాః ప్రథమమయి విభో గర్భదేశే దదుస్త్వాం యత్ర త్వయ్యేవ జీవా జలశయన హరే సంగతా ఐక్యమాపన్ తస్యాజస్య ప్రభోతే వినిహితమభవత్పద్మమేకం హి నాభౌ దిక్పత్రం యత్కిలాహు కనకధర నిభృత్కర్ణికం లోకరూపం. ప్రళయపయోధి జలములలో నీవు శేషతల్పమున శయనించి ఉంటివి. ఆ సమయమున సమస్త జీవులను నీలో లీనమై ఉండెను. అప్పుడు నీ నాభిమూలము నుండి జగద్రూపమున ఒక పద్మము ఆవిర్భవించింది. దిక్కులన్నీయును దాని పత్రములు, మేరుపర్వతము దానికి కర్ణిక, ఆ పద్మమునే లోకరూపముగా పేర్కొందురు. హే లోకా విష్ణురేతద్భువనమజనయత్తన్న జానీధ యూయం యుష్మాకం హ్యంతరస్థం కిమపి తదపరం విద్యతే విష్ణురూపం. నీహార ప్రఖ్యమాయా పరివృత మనసో మోహితా నామ రూపై ప్రాణప్రీత్యేకతృప్తాశ్చరథమఖపరాహం తనేక్షా ముకుందే. మానవులారా, ఈ సమస్త భువనములను శ్రీ మహావిష్ణువే సృష్టించినని మీరు ఎరుగరు కాబోలు. ఆ విష్ణువే మీ హృదయముల యందు అంతర్యామిగా ఉన్న విషయమును కూడా మీరు ఎరుగరు. మంచు వలె మీ మనస్సులను మాయ కప్పివేయుచున్నది. అందువలన మీరు నామరూపాత్మకమైన భౌతిక విషయముల మోహములో పడిపోతున్నారు. ఇంద్రియ సుఖములకై తృప్తి చెందుతూ స్వర్గ సుఖములకై యజ్ఞయాగాదులను చేస్తున్నారు. ఈ విధంగా మీరు జీవితములను వ్యర్థము చేసుకుంటున్నారు. పరమ దుర్లభమైన మానవ జన్మ లభించినను ముకుందుని చరణ కమలములను ఆశ్రయింపకుండుట మిగుల శోచనీయము. మూర్ధ్నామక్షాం పదానాం మహసి ఖలు సహస్రాణి సంపూర్య విశ్వం తత్రోత్క్రమ్యాపి తిష్టన్ పరిమిత వివరే భాసి చిత్తాంతరేపి భూతం భవ్యం చ సర్వం పర పురుష భవాన్ కిం చ దేహేంద్రియాదిష్వావిష్టో హ్యుద్గతత్వాదమృత సుఖరసం చానుభుంక్షే త్వమేవ. ప్రభు, నీకు వేల కొలదిగా శిరస్సులు, నేత్రములు, పాదములు గలవు. నీవు విశ్వమునందంతటను వ్యాపించియు దానికి అతీతుడవై ఉన్నావు. అయినను చాలా చిన్నదిగానున్న జీవుని హృదయమునందు సూక్ష్మరూపంగా కూడా ఉన్నావు. భూతము, భవిష్యత్తు, వర్తమానము సర్వము నీవే. నీవు జీవుని దేహేంద్రియములు మొదలగు వాటి యందు ప్రవేశించి ఇంద్రియ సుఖములను అనుభవిస్తున్నావు. మరియు వాటికి అతీతుడవుగాన పరమానంద సుఖమును కూడా ఆస్వాదిస్తున్నావు. యత్తు త్రైలోక్య రూపం తథదపి చ తతో నిర్గతానంద శుద్ధ జ్ఞానాత్మా వర్తసే త్వం తవ ఖలు మహిమా సోపి తావాన్ కిమన్యతి. స్తోకస్తే భాగ ఏవాఖిల భువనతయా దృశ్యతే త్రయం శకల్పం భూయిష్టం సాంద్రమోదాత్మకముపరి తతో భాతి తస్మై నమస్తే. అనంత, నీవు ముల్లోకములను నీలో ధరించి ఉన్నను. వాటికి అతీతుడవై అనంతమైన శుద్ధజ్ఞాన స్వరూపుడవై ఉన్నావు.
నీ మహిమ ఇంతటిది అని చెప్పజాలము. ఈ భువనములన్నీయును నీ విరాట్ స్వరూపములో ఏకాంశ మాత్రమే. ఈ భువనములకు పైభాగమున గల 3 అంశముల యందును నీవు పరమానంద స్వరూపుడవై భాసిల్లుచున్నావు. అట్టి నీకు నమస్కారము. అవ్యక్తం తే స్వరూపం దురధిగమతతమం, అవ్యక్తం తే స్వరూపం దురధిగమతమం తత్తు శుద్ధైక సత్వం, వ్యక్తం చాప్యేతదేవ స్ఫుటమమృతరసాంభోధికల్లోలతుల్యం, సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసేనైవ చిత్తం హరంతీం, మూర్తిం తే సంశ్రయేహం పవనపురపతే పాహి మాం కృష్ణరోగాత్. స్వామి, నీ యొక్క అవ్యక్త స్వరూపమును తెలుసుకొనవలనన్నచో చాలా కఠినంగా ఉంటుంది. శుద్ధ సత్వస్వరూపము సగుణమై సులభంగా ఉంటుంది. ఈ స్వరూపము చాలా స్పష్టముగా నుండి అమృతసాగరము యొక్క అలల వలె సంతోషమును కలిగిస్తుంది. అందువలన అన్నిటికంటే ఉత్కృష్టమైనది, నాకు ఇష్టమైనది, గుణముల మాధుర్యములచే నా మనస్సును హరించున్నది అగు నీ దివ్య సుందర రూపమును నేను ఆశ్రయింతునుగావున గురువాయూరు పురవరేశ శ్రీకృష్ణ, నన్ను ఈ రోగముల నుండి రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.